హాయ్ అండి, అందరికీ నమస్కారం. తాటిపండు నుంచి తాటి గుజ్జును ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ బాగా పండిన ఒక తాటిపండు తీసుకొని దీన్ని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. బాగా కడిగిన ఈ తాటిపండును ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గింజలను సపరేట్ చేసుకోవాలి. ఇందులో కాయ సైజును బట్టి 2 లేదా 3 గింజలు, ఒక్కోసారి 1 కూడా ఉంటుంది. నేను తీసుకున్న తాటిపండుకు 3 ఉన్నాయి. ఈ మూడింటిని ఇట్లా సపరేట్గా తీసుకున్న తర్వాత పైనున్న పొట్టును ఇట్లా సపరేట్ చేసుకోవాలి. ఈ పైనున్న పొట్టు తీసేసిన తర్వాత పల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇలా ఈ పీచుల నుంచి పై పొట్టును సపరేట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పై పొట్టు మొత్తాన్ని తీసుకొని సీడ్స్ను ఇలా సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న క్యారెట్ తురుము పట్టుకునేది ఉంటుంది కదా, దాని హెల్ప్తో నేను పల్ప్ సపరేట్ చేస్తున్నాను. ఇది అందుబాటులో లేని వాళ్ళు చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దానితో కూడా చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానితో పల్ప్ కలెక్ట్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా పల్ప్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలానే ఈ 3 సీడ్స్ నుంచి పల్ప్ కలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చూస్తూ ఉండగానే నేను 5 to 10 మినిట్స్లో ఈ 3 సీడ్స్ నుంచి పల్ప్ కలెక్ట్ చేశాను. ఈ కలెక్ట్ చేసిన తాటి గుజ్జుతో నేనైతే పునుగులు కానీ గారెలు కానీ వేసుకోవడానికి కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకున్నాను. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని గారెల పిండిలాగా కలుపుకున్నాను. దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.